కేఫ్ రావటంతో బండి పార్కింగ్లో పార్క్ చేసి ఇద్దరం మాట్లాడుకుంటా లోపలికి వెళ్ళాము. చుట్టూ ఎవరిని పట్టించుకోకుండా ఇద్దరం ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము. అక్కడ ఆర్డర్ చేద్దామని మెనూ కోసం తల పైకెత్తి మెనూ కోసం చూస్తే ఎదురుగా యామిని ఉంది. గోపి వైపు చూసి ఏంట్రా తను ఇక్కడ అన్నట్టుగా నేను సైగ చేస్తే ఇంతలో యామిని ఇద్దరికి హాయ్ చెప్పింది. ఇద్దరం యామినికి హాయ్ చెప్పి నువ్వేంటి ఇక్కడ అని యామినిని నేను అడిగాను. పొద్దున్నే గోపి ఫోన్ చేసి కేఫ్కి వెళ్ళాను రమ్మన్నాడు, అందుకనే వచ్చాను నేను ఇక్కడికి. నేను గోపి వైపు చూసి ఇదంతా నీ ప్లానేనా అన్నట్టుగా నేను చూస్తే గోపి ఒక ఈకిలి నవ్వి అవునరా నేనే ప్లాన్ చేశా, నిన్నేదో నన్ను అడిగావు కదా, ఇప్పుడు తన్నే డైరెక్ట్గా అడుగు అన్నట్టుగా గోపి నాకు సైగ చేశాడు. తను ఎదురుగా ఉంటే ఎలా మాట్లాడాలో ఎలా స్టార్ట్ చేయాలో అసలు ఏం అర్థం కావట్లేదు. ఏదైతే అదైంది అని యామినితో ఇలా అడిగాను, నీకు నేను ఎలా తెలుసు అంత బాగా పరిచయం ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు అని యామినిని నేను అడిగితే యామిని ఇలా చెప్పటం మొదలుపెట్టింది. 1 year బ్యాక్ నువ్వు వర్క్ చేసే కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఒక సెమినార్కి అటెండ్ అయ్యావు, గుర్తుందా? గుర్తుంది. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను. మా కంపెనీ తరపున వచ్చిన అనలిస్టుతో నేను ఇంటర్న్గా ఆయన దగ్గర ట్రైన్ అవుదామని ఆయనతో పాటు వచ్చాను. మొదటిసారి అప్పుడు చూశాను. మళ్ళీ కొన్ని రోజులకి గుళ్ళో చూశాను దివాళీకి. తర్వాత మీతో మాట్లాడాలని చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదు. వర్క్తో చాలా బిజీగా ఉన్నారు. అయినా నేను గోపి ఫ్రెండ్స్ అని మీకు ఎలా తెలుసు? ఇన్స్టాగ్రామ్లో నేను మీ పేరు సెర్చ్ చేస్తే గోపి మ్యూచువల్లో కనిపించాడు. అప్పుడు తెలిసింది ఇద్దరు ఫ్రెండ్స్ అని. ఇంతలో వెయిటరు ఆర్డర్ తీసుకుందామని వచ్చాడు. నేను ఆర్డర్ ఇచ్చే లోపలే యామిని ఆర్డర్ చెప్పడం మొదలుపెట్టింది. నేను ఇవ్వాలనుకున్న ఆర్డర్ కూడా తనే చెప్పేసరికి నాకు ఒక్క సెకండ్ ఆశ్చర్యం వేసింది. తనకి నేను ఇవ్వాలనుకున్న ఆర్డరు తనకెలా తెలుసు అని నేను ఒక్క సెకండ్ షాక్ అయిపోయాను. గోపి అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి ఏమో తెలుసుండొచ్చు, కానీ తనకి నేనేం ఆర్డర్ ఇవ్వాలో తనకెలా తెలుసు? మీకేమైనా తెలుసా నేను ఇవ్వాల్సిన ఆర్డరు తనకెలా తెలుసు అని? మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. నేను మీ తనుజ్ని. ఇది నా ప్రేమ శోధన. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి. లైక్ కొట్టడం మర్చిపోవద్దు.